నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. గత వారం రోజులుగా ఉన్నటువంటి డెవలప్మెంట్స్ పైన మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు కందాడే పార్సారథి గారు ఉన్నారు. వారిని అడిగి ఒక 2-3 టాపిక్స్ పైన మాట్లాడేటువంటి ప్రయత్నం. సార్ నమస్తే. నమస్కారం. ఈ అంతర్జాతీయంగా 2 అంశాలు. జయశంకర్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. రష్యా చైనా వైపు మొగ్గుతుందా అనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు. రష్యాను బలవంతంగా చైనా వైపు వెళ్ళేలా యూరోప్ కంట్రీస్ కానీ టాప్ 10 కంట్రీస్ కానీ ఒక ఒత్తిడి చేస్తున్నాయి అనేటువంటిది ఉంది. నిజంగా రష్యా చైనా వైపు వెళ్ళేటువంటి ప్రమాదం ఉందంటారా? అంటే ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ఉన్న పరిస్థితుల్లో రష్యా మీద అమెరికా ప్లస్ యూరోప్ దేశాలు విధించిన ఆంక్షల ఫలితంగా రష్యా కొంత ఇబ్బంది ఎదుర్కొంటోంది. అవును. మరి రష్యా తరపు నిలబడే వాళ్ళు ప్రపంచ దేశాల్లో చూసినప్పుడు రష్యన్ ఎకానమీకి సపోర్ట్ చేసే వాళ్ళు లేదా రష్యా తరపున మాట్లాడే వాళ్ళు చూసినప్పుడు భారతదేశము చైనా ఇవి రెండు కొంత రష్యాకు మద్దతుగా నిలబడుతున్నాయి. ఈ విషయంలో భారతదేశానికి కొంత ఇబ్బంది ఉంది. మరి గట్టిగా నేను రష్యాకి మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పలేకపోయినా రష్యా సమస్యని నేను అర్థం చేసుకోగలను, రష్యాతో ఉండగలననే భారత్ చెప్తోంది తప్ప నేను గట్టిగా రష్యా మద్దతుదారుణ్ణి అని చెప్పలేని పరిస్థితి భారతదేశం ఉంది. ఎందుకంటే భారతదేశానికి అటు రష్యాను కావాలి, ఇటు అమెరికాతో సంబంధాలు కావాలి. కానీ అదే ఇంకొక వైపు చైనా విషయానికి వస్తే చైనాకు అమెరికాకి ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల నేపథ్యంలో చైనా ఖచ్చితంగా నేను రష్యాతో నిలబడగలుగుతాను, రష్యాకి సపోర్ట్ చేస్తాను, రష్యాకి ఆయుధాలు అందిస్తాను అని అన్ని రకాలుగా ఈ రోజు యుక్రెయిన్ యుద్ధ సందర్భంగా రష్యాకు మద్దతుగా నిలబడుతోంది. ఏ స్థాయి చైనాకు అవసరమే, రష్యాకు అవసరమే. అది చివరికి యుద్ధానికి మద్దతు ఇచ్చేదే కాకుండా ఆర్థికంగా డాలర్ కాకుండా అంతర్జాతీయ కరెన్సీ చైనా కరెన్సీ యువాన్ని పెంపొందించే స్థాయికి ఈ సంబంధాలు పెరిగిపోయాయి. ఇప్పుడు రష్యాతో మనము వ్యాపారం చేయాలి అని అంటే డాలర్తో చేయకుండా రూపాయితో చేయలేని పరిస్థితుల్లో యువాన్తో చేయమని రష్యా అడిగింది మనకు. సో ఇటువంటి పరిస్థితుల్లో రష్యాకి వేరే ఆల్టర్నేటివ్ లేకుండా పోతోంది. ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. రష్యా చెప్పేది ఏంటంటే నా బోర్డర్ కి నాటో రాకూడదు, మధ్యలో కొంత బఫర్ జోన్ ఉంటే అది ఇద్దరికి సేఫ్ అని చెప్తోంది. కానీ నాటో ఆ మాట వినడం లేదు. నాటో బేసిక్ గా అమెరికా కంట్రోల్లో ఉన్నది, వినడం లేదు. కాబట్టి ఈ పరిస్థితి తలెత్తింది. ఆ తలెత్తిన తర్వాత పరిణామాల నేపథ్యంలో రష్యాకి గట్టిగా ఈ రోజు దగ్గర నిలబడుతున్నది చైనా. సో ఈ అంశాన్ని జయశంకర్ గారు నొక్కి వక్కాణించారు. ఎందుకంటే చైనాకు కూడా వాళ్ళ యువన్ రేట్ పెంచుకోవడము లేదా చైనాకు కూడా ఈ రోజు అంతర్జాతీయంగా ఒక మంచి మిత్రుడు రష్యా లాంటి మిత్రుడు అవసరం కూడా. ఎందుకంటే అమెరికాతో ఒకవైపు యుద్ధం ఉంది, భారతదేశంతో ఒకవైపు తగాదా ఉంది. అన్నిట్లో ఈ ఇబ్బంది ఉన్నప్పుడు అటు చుట్టూ ఆసియా దేశాలు, తూర్పు ఆసియా దేశాలతో కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు రష్యా లాంటి గట్టి, ఎందుకంటే రష్యా చైనాకి సరిహద్దు దేశం కూడా. అందువల్ల ఆ సరిహద్దుతో ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత చైనాకు ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో రష్యా చైనా దగ్గర అయ్యే అవకాశం ఉంది. అది దగ్గర అయితే భారతదేశానికి ప్రమాదం. ఎందుకంటే భారతదేశం పోటీ పడుతున్నది చైనాతో ఆర్థికంగాను లేదా ఆసియాలో ఒక లీడర్షిప్ పొజిషన్ కోసం, వీటన్నిటి కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో చైనాకి రష్యా మద్దతు వెళ్ళి చైనా బలపడితే అది భారతదేశానికి ఇబ్బంది. భారతదేశానికి ఇంకొక ఇబ్బంది ఏంటంటే తనని తాను పూర్తిగా అమెరికా వైపు ఉన్నానని చెప్పుకోవడం ఇష్టం లేదు. రష్యాకి కొంత నేను రష్యా వైపు కూడా ఉన్నానని చెప్పుకోవాల్సి, అందులో భాగంగా రూపాయల్లో కొంత బిజినెస్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవన్నీ అంటే వ్యాపారమే కాకుండా పెట్రోలే కాకుండా ఇక్కడ మన దేశానికి సంబంధించిన ఆయుధ సంపత్తి ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం రష్యా నుంచి వస్తుంది. మొట్టమొదటి నుంచి రష్యా భారతదేశానికి ఈ ఆయుధాల విషయంలో, మిలిటరీకి సంబంధించిన ఆయుధాల విషయంలో చాలా గట్టి మద్దతుదారు, మంచి ఆయుధ సరఫరాదారు కూడా, నమ్మకమైన ఆయుధ సరఫరాదారు కూడా. అందువల్ల ఏంటంటే ఒకవేళ రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినా మనకి రష్యా నుంచి ఆయుధాలు చాలా అవసరం, కీలకం కూడా. ఒక్కసారిగా అమెరికా మనకేమీ ఆయుధాలు ఇవ్వట్లేదు, ఇవ్వడానికి కూడా 100 కండిషన్లు పెడుతోంది. ఎటువంటి కండిషన్ లేకుండా ఆయుధాలు ఇస్తున్న మిత్ర దేశం రష్యా. ఇటువంటి పరిస్థితుల్లో రష్యా చైనాకి దగ్గర కావడం అనేది భారతదేశానికి ఆందోళనకరం. ఇప్పటి వరకు అయితే భారతదేశం చాలా బ్యాలెన్స్డ్గా చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. కానీ భవిష్యత్తులో మరీ రష్యాని ఈ పాశ్చాత్య దేశాలు ఒకవైపుకి నెట్టివేస్తే
అది భారత్కి ఇబ్బందికరమైన పరిణామం అనే విషయాన్ని జయశంకర్ గారు చెప్పారు. ఓకే సార్, దీంట్లో భారతదేశము పూర్తిగా రష్యాను మద్దతు తెలుపలేదు, అట్లానే చైనా వైపు వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అది భారతదేశం నుంచి, అంటే మన విదేశీ విధానం నుంచి సాధ్యమయ్యేటువంటి పని అంటారా? ఇది కొంత కష్టసాధ్యమే. అదే ఆయన ఈరోజు జయశంకర్ గారు ఆ విషయాన్ని చెప్పడం ఏంటంటే, రష్యాని పాశ్చాత్య దేశాలు చైనా వైపు నెట్టివేస్తున్నాయి, అది నెట్టివేస్తే అది మాకు ఆందోళనకరమైన పరిణామం, మేము ఒక రకమైన ఇబ్బందుల్లోకి నెట్టివేయబడతాము, అందువల్ల పాశ్చాత్య దేశాలు ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో దానికి తగినట్లుగా యుక్రెయిన్ విషయంలో వ్యవహరించాలి అనేది భారతదేశ విదేశాంగ శాఖ చెప్తున్న పరిస్థితి. సో ఈ విషయాన్ని భారతదేశం ఇప్పటి వరకు అటు అమెరికా అర్థం చేసుకునేలా చెప్పగలిగింది, యూరోప్ అర్థం చేసుకునేలా చెప్పగలిగింది, రష్యా అర్థం చేసుకునేలా చెప్పగలిగింది. దీన్ని ఇంకాస్త జాగ్రత్తగా భారతదేశ విదేశాంగ శాఖ దీన్ని హ్యాండిల్ చేస్తూ ఈ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయగలుగుతుందని అనుకుంటున్నాం. కాకపోతే ప్రపంచ దేశాల పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. ఇప్పటి వరకు అయితే ఆ బ్యాలెన్స్ ని చక్కగా మన విదేశాంగ శాఖ మెయింటైన్ చేసింది, భవిష్యత్తులోనూ మెయింటైన్ చేస్తుందనే మనం ఆశిద్దాం. ఓకే సార్, ఇది భారతదేశం వైపు నుంచి మనం భారతదేశం వైపు నుంచి ఆలోచిస్తున్నాం కాబట్టి